యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు ఒక వాగ్దానం ద్వారా దేవాదేవుడు మనల్ని అందరినీ బలపరుస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా వాగ్దానాలు దేవుడు మన కోసం రాయించి పెట్టాడు. వాటిని మన జీవితంలో నెరవేర్చాలని నిత్యము ఆశపడుతున్నాడు. మనం ఫలించాలని, అభివృద్ధి పొందాలని, మనం అనేకమంది దీవెనకరంగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈ ప్రత్యేక విషయంలో ఒక వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 9:11 నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరం అధికంలోగును. సామెతలు 9:11. నిజంగా దేవాదేవుడు మన ఆయుష్ను అధికం చేస్తాడు. నిజంగా మన యొక్క జీవించే సంవత్సరాలు అధికములోగును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, మానవునికి ఆశ ఏంటంటే ఎక్కువ కాలం బ్రతకాలనే ఆశ ప్రతి మానవునికి ఉంటుందండి. నిజంగా మరణం అంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. ఎక్కువ కాలం బ్రతకాలనే కోరిక మన జీవితంలో మనం కలిగి ఉంటాం. మనం ప్రపంచంలో కొంతమంది వ్యక్తులను చూస్తున్నప్పుడు మైకేల్ జాక్సన్ అనేటువంటి వ్యక్తి 150 సంవత్సరాలు బ్రతకాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ 53వ ఏటనే ఆ వ్యక్తి తన తుది శ్వాసను విడిచిపెట్టాడు. అదే రీతిగా మన అంబానీ యొక్క భార్య కూడా 150 సంవత్సరాలు బ్రతకాలని ఆశ ఉందట ఆమెకు. ఎందుకంటే సుమారుగా వాళ్ళకి 9 లక్షల కోట్ల రూపాయలు ఆస్తిగా వారు కలిగి ఉన్నారు. వారు అనుకుంటున్నారు ఈ ఆస్తి ద్వారా ఎక్కువ కాలం బ్రతకాలనేటువంటి కోరిక వారు కలిగి ఉన్నారు. ఒక మాట నేను చెప్పినండి, యేసయ్యనందు విశ్వాసం ఉంచినటువంటి వారు, యెహోవాయందు భక్తులు కలిగినటువంటి వారు దీర్ఘాయువుని కలిగి ఉంటారని దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. దీర్ఘాయువుని కలిగి ఉండాలంటే ఏం చేయాలి? దేవుని యందు భక్తులు కలిగి ఉండాలి. సో తల్లిదండ్రులు సన్మానించేటువంటి వారు దీర్ఘాయుషుని కలిగి ఉంటారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నువ్వు దీర్ఘాయుషుమంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం రాయబడింది. మనం హిజ్కియా గురించి ఆలోచన చేస్తున్నప్పుడు హిజ్కియా యథార్థపరుడై యథార్థతతో దేవుని ఆరాధించి దేవుని సన్నిధిలో ఎంతో నిందారహితంగా బ్రతికిన రాజు కాబట్టి దేవాదేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని హిజ్కియాకి ఇచ్చినట్లుగా మనం దేవుని లేఖలను చూస్తున్నాం. దేవుడు మీ ఆయుష్ని కూడా పెంచుతాడండి. ఈ వాగ్దానాన్ని ఎవరైతే చూస్తున్నారో దేవుడు మీ ఆయుష్ని ఆయన పెంచబోతున్నాడు. దేవాదేవుడు ఆరోగ్యంతో మిమ్మల్ని నింపబోతున్నాడు. దేవాదేవుడు స్వస్థతో మిమ్మల్ని నింపబోతున్నాడు. నీ కళ్ళ నుంచి కారుతున్న ప్రతి భాష బిందును దేవుడు తుడిచివేసి ఆనందంతో, సంతోషంతో, మహదానందంతో దేవుడు నేను నింపబోతున్నాడు. ఈ వాగ్దానం వింటున్నటువంటి వారు దేవుని భక్తులు కలిగి జీవించండి. మీ హృదయాలను ప్రభువుకి ఇవ్వండి. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోవడం ద్వారా గొప్ప లాభం అండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, యథార్థంగా నువ్వు ప్రవర్తించడం ద్వారా, పాపానికి నువ్వు దూరంగా ఉండటం ద్వారా గొప్ప ఆయుష్ను పొందుకుంటావు, దీర్ఘాయువును కలిగి ఉంటావు. దేవాదేవుడు దీర్ఘాయువుతో మమ్మల్ని నింపి ఆశీర్వదించి స్థిరపరచును గాక. ఆమేన్. ఈ వాగ్దానం దేవాదేవుడు మీ జీవితంలో నెరవేర్చి మిమ్మల్ని ఆనందభరితులుగా దేవుడు చేయను గాక. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోనైనా మీరు మాకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ యందు భక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువుని ఇస్తాను వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానాన్ని ఎంతమంది వీక్షిస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప ఆయుష్ను వారు పొందుకుందరు గాక. స్థిరపరచండి. ఎవరి తన ఆరోగ్యంతో స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీయూలో ఉంటున్న మా ప్రియుల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. గొప్ప విడుదల, స్వస్థత అనుగ్రహించండి. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి వారి జీవితాల్లో గొప్ప పరిష్కారం అనుగ్రహించండి. ఇంకా ఏకాంగులుగా ఉన్నటువంటి వారు యేసును సంసారాలుగా మార్చబడినట్టు మీరు ద్వారాలు తెరవండి. నాయన, నూతన మంది నిర్మాణం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ద్వారాలు తెరిచేటువంటి దేవుడు. విజయవాడ పట్ల మీరు రగిలిస్తున్న ఉజ్జీవ జ్వాలను బట్టి నీకు వందనాలు. కేవలం నీ నామానికి మహిమయ్యా. నాయన, ఏ ఒక్కరి గొప్పతనం కాదు, కానీ కేవలం నీ కృప ద్వారా మాత్రం ఈ పరిచయం ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు స్తోత్రాలు. నన్ను వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. యేసు నామం పేట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.